ముందుగా మీకు మీ కుటుంబానికి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగని మనం అందరం తెలుగు న్యూ ఇయర్ అనుకుంటాం కదా. ఈ రోజైతే మనము ఉగాది పచ్చడి చేసుకుంటాము. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అంటే తీపి, ఆనందానికి ప్రతీక. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అంటే పులుపు, నేర్పుగా వ్యవహరించాలన్న పరిస్థితులని ఇండికేట్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ అయితే వేప పువ్వు అంటే చేదు, బాధను కలిగించే అనుభవాలను కూడా ఉంటాయని. పచ్చి మామిడికాయ అంటే వగరు, కొత్త సవాళ్ళు, కొత్త సిచ్యువేషన్స్ వస్తాయని. కారం అంటే సహనాన్ని కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు వస్తాయని. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. సో ఇవన్నీ కలగలిపితే మనకి ఈ ఉగాది పచ్చడి అనేది తయారవుతుంది. ఈ ఉగాది పచ్చడిలానే మన లైఫ్లో కూడా ఇవన్నీ ఉంటాయని ఇండికేట్ చేసేదే ఈ పచ్చడి. మంచిగా పచ్చడి అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసి పూజ చేసుకొని నేనైతే టేస్ట్ చేశాను. నాకు కొంచెం కారం అనిపించింది, బట్ ఇట్ వాస్ సో గుడ్ బికాజ్ నేను చేశాను కాబట్టి నాకు బాగానే అనిపిస్తుంది. అండ్ మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశారో చూపిస్తాను. స్వీట్స్తో స్టార్ట్ చేయాలి కాబట్టి చక్కెర పొంగలి. అండ్ నేను ఇప్పుడు చూపించేవన్నీ నేను ఒక్కటి కూడా చేయలేదు, ఉగాది పచ్చడి తప్ప అన్నీ మా అమ్మే చేశారు. నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు అండ్ అలానే భక్షాలు కూడా చేశారు. మీకు పూర్ణాలు ఇష్టమా, భక్షాలు ఇష్టమా? నాకైతే రెండు చాలా ఇష్టం. మీకు చూపిస్తూ నేనైతే కొన్ని లాగిచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి వడ. ఇది ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్లో కామన్ డిష్. అండ్ దానిలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేశారు. మ్యాంగో సీజన్లో మామిడికాయ పులిహోర అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ దానిలోకి కొబ్బరి కారం అయితే చేశారు. అండ్ కమింగ్ టు పచ్చడి, ఓన్లీ గోంగూర పచ్చడి అయితే చేశారు. కర్రీస్కి అయితే చిక్కుడుకాయ అండ్ మ్యాంగో పప్పు, దాంట్లో కొంచెం స్పినచ్ కూడా వేశారు. అండ్ ఆలూ కర్రీ కూడా చేశారు. అది కర్రీ కాదు, కొంచెం ఫ్రై అనుకోండి. అండ్ దిస్ ఇస్ మిరియాల రసం. అన్నీ కొంచెం అయితే పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయితే చేశాను. ఫస్ట్ మీరు పూర్ణాన్ని ఎలా తింటారో చెప్పండి. నేనైతే ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటాము. మీరు కూడా అలానే తింటారా, లేకపోతే ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. పొద్దున్నే పంచాంగం కూడా విన్నాము, అది మర్చిపోయిన యాడ్ చేయడం. ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. మీవి కూడా చాలా బాగా అయి ఉంటాయి అని అనుకుంటున్నాను. ఓకే దెన్ బాయ్.